నాగేంద్ర నుండి ప్రారంభించి సవ్య దిశలో లెక్కించడం మొదలుపెట్టి టేబుల్ చుట్టూ కూర్చున్న ఒక్క నిమిషం ఆగు, ఏదేదో బాగుంది, బ్యూటిఫుల్ వర్డ్. ఇప్పటిదాకా మనం ఏం చేసామా, ఒక లైన్లో కూర్చోబెట్టాం, లేదంటే ఇలా కూర్చోబెట్టాం. ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్, అవునా కాదా? అది హార్జాంటల్ కావచ్చు, వర్టికల్ కావచ్చు, అవునా? కానీ ఇప్పుడు చూడండి, వాడే ఉన్నాడు టేబుల్ చుట్టూ కూర్చోబెట్టాడంట. అబ్బో ఇదేదో బాగుందే, టేబుల్ చుట్టూ కూర్చోబెట్టాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి టేబుల్ చుట్టూ కూర్చున్నాడు అన్నాడు కదా. ఒకసారి క్వశ్చన్ మొత్తం చదివి ఇక్కడ 30 మందో 50 మందో ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ మనం గీలేంగా. సో మనం ఒక జనరలైజ్డ్ ఎనాలిసిస్ తోటి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడమ్మా. ఈ షార్ట్ కట్స్ అనేవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో కూడా నేను మీకు చూపిస్తా. ఓకే రైట్, చూడమ్మా. నాగేంద్ర నుండి ప్రారంభించి, ఎవరితో ప్రారంభించాలి? నాగేంద్ర తోటి. సవ్య దిశలో లెక్కించడం మొదలుపెట్టి, సవ్యము అంటే ఏంటమ్మా? క్లాక్ వైజ్, అవునా కాదు? క్లాక్ వైజ్ ఇలా తిరగడం. ఓకే, మొదలుపెట్టి టేబుల్ చుట్టూ కూర్చున్న 30 మందిలో, అంటే మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? 30 మెంబర్స్ ఉంటే, ఓకే, సాయి 14వ స్థానంలో ఉన్నాడు. సాయి అన్నాడు ఎన్నో ప్లేస్ లో ఉన్నాడమ్మా? 14th ప్లేస్ లో ఉన్నాడు. ఓకే, లెక్కింపు అపసవ్య దిశలో జరిగితే సాయి యొక్క స్థానం ఏమిటి? ఓకేనా? అంటే యాంటీ క్లాక్ వైజ్, ఆంటీ కాదు, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? అలా జరిగితే సాయి ర్యాంక్ ఏంటి? ఎక్కడి నుంచి? మళ్ళీ నాగేంద్ర నుంచి చెప్పాలా. సరే, ఇప్పుడు 30 మంది సర్కిల్ అంటున్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా ఏ ఫామ్లా వాడలేను. అలాగని చెప్పి రాద్దామా అంటే అబ్బో ఇది వర్కౌట్ అయ్యేలా అనిపించట్లేదు, అవునా కాదా? సో అప్పుడు ఏం చేయాలి? సో చూడండి, సాయి అనేవాడు నాగేంద్ర నుంచి ఎన్నోవాడమ్మా? 14వ వాడు. ఏ డైరెక్షన్లో లెక్కేసినప్పుడు? సవ్య దిశలో లెక్కేసినప్పుడు. అంటే సపోజ్ ఇక్కడ మన నాగేంద్ర అని ఆయన కూర్చుంటే, ఇక్కడ మన సాయి అని ఆయన కూర్చున్నాడు. నాగేంద్ర నుంచి సాయి అనేవాడు 14వ వ్యక్తి. అంటే ఏంటో తెలుసా? నా నుంచి ఇతను రెండో వాడు. అంటే మీనింగ్ అంటే తెలుసా? నేను ఫస్ట్, నా పక్కన ఉన్నాడు రెండో వాడు. అంటే నాతోటి, నా నుంచి అని చెప్పినప్పుడు నన్ను కూడా కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరి నుంచి చెప్తున్నాడు? నాగేంద్ర నుంచి చెప్తున్నాడు. అంటే నేను నాగేంద్రాన్ని కూడా లెక్కెట్టాలి. ఓకే, అంటే ఇప్పుడు నాగేంద్ర 1 అనుకుంటే, అండ్ సో ఆన్ సాయి ఏమవుతాడమ్మా? 14వ వాడు అవుతాడు. ఓకే, బ్యూటిఫుల్. ఇప్పుడు నీ పాయింట్ ఏంటి? సో అంటే మధ్యలో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఇది మైండ్లో పెట్టుకో. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మొత్తం నీ దగ్గర ఉన్నది 30 మంది. ఎంతమంది ఉన్నారు మొత్తం నీ దగ్గర? 30 మంది. మరి ఆ 30 మందిలో ఇక్కడ మొత్తం 14 ఇంక్లూడింగ్ నాగేంద్ర అయిపోయారు. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు? 16 మంది. అంటే ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళు 16 మంది. అది మైండ్లో పెట్టుకో, అది యాదించుకో. ఓకే, ఇక్కడ ఈ గ్యాప్లో 16 మంది ఉన్నప్పుడు అపసవ్య దిశలో అంటే ఇలా లెక్కేసినప్పుడు ఎంత అని అడిగితే ఎవరెవరు లెక్కేయాలి? నాగేంద్రాన్ని ఒకటి లెక్కేయాలి, అంటే ఒకడు. ఆ తర్వాత ఏం చేయాలి? మధ్యలో ఉన్న వాళ్ళు 16. ఓకే, అంటే 1 + 16 17 ప్లస్ మళ్ళీ సాయిని కూడా లెక్క పెట్టాలిగా. నా నుంచి నువ్వు విన్నాడు అంటే నీ ముందు వచ్చి ఆపేయకూడదు కదా, నేను కూడా లెక్క పెట్టాలిగా. అంటే సాయిని కూడా లెక్క పెట్టాలి. అంటే వీడొకడు, వీళ్ళు 16 మంది 17 + 1 18వ ర్యాంకు. ఎన్నో ర్యాంక్ అమ్మా? 18. సో ఇది ఈ క్వశ్చన్ నార్మల్గా చేయడం అమ్మా. ఓకేనా? రైట్. ఇప్పుడు షార్ట్ కట్ ఎంత అంటే, మొత్తం ఎంతమంది ఉన్నారు? 30. ఇంతకుముందు ర్యాంక్ ఎంత? 14. తీసేసి ఇప్పుడు 30 నుంచి 14 చేస్తే 16, ఇక్కడ 18 వచ్చింది అంటే +2 చేయాలి. ఇలా షార్ట్ కట్స్ పుడతాయి. ఓకేనా? అంటే ఎక్కువ విజువలైజేషన్ లేకుండా. ఒకవేళ ఇది డౌట్ కరెక్టా కాదని డౌట్ వచ్చింది అనుకోమ్మా, ఇక్కడ 30 మంది ఉన్నారు కదా, అంతమంది వద్దు, 4గురిని తీసుకో, రెండో వాడు అను, మూడో వాడు అను, లేదంటే 5గురిని తీసుకో, రెండో వాడను, మూడో వాడను. అప్పుడు దాన్ని దీంతో మ్యాచ్ చేయి, వర్కౌట్ అయిందా లేదా చూసుకోవాలి. ఓకేనా? రైట్ అమ్మా. సో లీనియర్గా ఉంటే ఏం చేయమని చెప్పానమ్మా? సో అటు నుంచి ఇటు ర్యాంక్ అడిగినప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపించాను. ఇప్పుడు సర్కిల్ అయితే ఏం చేయమని చెప్పానమ్మా? డిఫరెన్స్ చేసి 2 యాడ్ చేయమని చెప్పాను, అవునా కాదా? అంటే 30 మందిలో వీడి ర్యాంక్ 14 కాబట్టి ఇప్పుడు అపసవ్య దిశలో లెక్కేస్తే ఎంతమంది అని అడిగినప్పుడు మనం ఏం చేయాలమ్మా? 30 - 14 చేసి, అంటే వాడి ఇచ్చిన నెంబర్ని 3 చేసేసి, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మైనస్ వాడు ఆల్రెడీ ఒక డైరెక్షన్లో కనుక్కుంటాడు కదా, ఆ డైరెక్షన్లో వచ్చిన ర్యాంక్ +2 చేయాలి. ఓకేనా? సో అది షార్ట్ కట్ ఫర్ ఇట్. దానికి ఇక్కడ ఇది షార్ట్ కట్ అమ్మా. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా. ఒకవేళ లీనియర్ అయితే +2 చేయాలా, +1 చేయాలా? +1 చేస్తే సరిపోతుంది. +2 చేయాలా, +1 చేయాలా? +1 చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్ అమ్మా. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుందమ్మా. సర్కిల్కి లీనియర్కి తేడా ఏంటంటే, లీనియర్లో ఇలా ఉన్నారనుకోమ్మా, ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకోమ్మా, ఈడెవడు అంటే లెఫ్ట్ సైడ్ 3rd వన్ అంటావు నువ్వు. అంతేగాని అమర్కి లెఫ్ట్ సైడ్ 2వ వాడు, లేదంటే విజయ్కి రైట్ సైడ్ 3వ వాడు, ఇలా నువ్వేం చెప్పవే, అవునా కాదా? అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎవరి నుంచేనే చెప్పక్కర్లా, అంటే ఒక పర్సన్ తగ్గాడు. సర్కిల్లో ఏమవుతుంది తెలుసమ్మా? ఇప్పుడు ఇలా ఉన్నారనుకోమ్మా, 4, వీడి పేరు ఏ, వీడి పేరు బి, వీడి పేరు సి, వీడు ఎవడని అడిగాడు అనుకోమ్మా, వాడు 1వ వాడు, వాడు 2వ వాడు, అలా చెప్పడం కుదరదు. ఏకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వాడు, సికి రైట్ సైడ్ ఫస్ట్ వాడు, లేదంటే బికి లెఫ్ట్ సైడ్ సెకండ్, రైట్ సైడ్ సెకండ్, ఇలా నువ్వు ఒక పర్సన్ నుంచి చెప్పాలి. అప్పుడు ఏమవుతారంటే ఎక్కువ మంది పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఆటోమేటిక్గా ఏం చేయాలి? సో లీనియర్లో ఒక్క పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు. వీడి సంగతి ఏంటి? ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి ర్యాంక్ ఇచ్చి రైట్ నుంచి ఎంత అని అడిగాను అనుకోమ్మా, సో చూడండి లెఫ్ట్ నుంచి 3వ వాడు కదా, రైట్ నుంచి ఎంత అని అడిగాను అనుకోమ్మా, వెంటనే ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి మొత్తం 4 కాబట్టి 4 - 3 చేసి ఒకరిని యాడ్ చేస్తా.
అదే సర్కిల్లోకి వచ్చేసరికి ఒక పర్సన్ ఇన్వాల్వ్ వాడు, ఎవడి నుంచి ఏ నుంచి రెండో వాడు, లేదంటే బి నుంచి మూడో వాడు, లేదంటే సి నుంచి ఒకటో వాడు, ఇలాంటి మాటలు మాట్లాడతావుగా. అంటే ఒక పర్సన్ నుంచి మాట్లాడుతున్నావు కాబట్టి ఇద్దరిని కౌంట్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 4 - 3 ఇక్కడ ఏం చేయాలి, +2 చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఎంతమంది పర్సన్ వస్తే అని చేయాల్సి వస్తుంది. ఓకే, ఇదంతా మనకి ఈ క్వశ్చన్ ఓరియంటెడ్గా కాకుండా జనరలైజ్గా కూడా కాసేపు మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, సరే ఎందుకు మనకి మొత్తం ఎన్నో ర్యాంక్ అమ్మా, 18th వన్. మరి ఇక్కడ 18th లేదే, అరే ఏం చేద్దాం సార్, 18th లేదని బాధపడమాక, అన్నీ ఉన్నాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎవడో తెలుసా, నన్ ఆఫ్ దీస్ అంటే ఓ పెద్ద ప్రపంచం. ఇదిగో ఇక్కడున్న ఈ 3 బచ్చాగాలను వదిలేస్తే రిమైనింగ్ మొత్తం అంతా దీంట్లోనే ఉంటారు. అవునా కాదా? రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒక తరగతిలో రజని ఎడమ వైపు నుండి 16వ స్థానంలోను మరియు కుడివైపు నుండి 29వ స్థానంలోనూ ఉంది. తరగతిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఇదే క్వశ్చన్ని మనం టాప్ బాటమ్ అని పై నుంచి కింద నుంచి అని లెక్కలు చెప్పుకున్నాం కదా. చూడమా, ఎడమ వైపు నుంచి 16, కుడివైపు నుంచి 29 అంటే మొత్తం ఎంతమంది ఉన్నారంటే 16 + 29 - 1 అంటే హ్యాపీగా ఏమవుతుందమ్మా, 29 + 16 అంటే 45 - 1 అంటే ఎంతమ్మా, 44. 44 అంటే ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అబ్బాయిల వరుసలో పరశురాం ర్యాంకు ఎగువ నుండి 19 మరియు దిగువ నుండి 12వ స్థానంలో ఉంది. ఓకే, వరుసలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఈ క్వశ్చన్ చూడంగానే చాలామంది ఎగువ నుండి 19, దిగువ నుండి 12 అంటే 19 + 12 - 1. సార్ డెడ్ ఈజీ క్వశ్చన్ సార్, సింపుల్గా 30 ఫస్ట్ ఆప్షన్ అని చెప్పి ఇలా మీసాలు మెలేసేసుకుంటూ ఉంటారమ్మా. కానీ రిజల్ట్ చూసిన వెంటనే ఆ రిజల్ట్కి మీకు షాక్ అవుతారమ్మా. ఎందుకు అంటే ఒక్కసారి జాగ్రత్తగా క్వశ్చన్ చూడండమ్మా. అబ్బాయిల వరుసలో, ఎవరిది వరుస? అబ్బాయిలు, బాయ్స్ గర్ల్స్ కాదు. అబ్బాయిల వరుసలో పరశురాం ర్యాంక్ ఎగువ నుండి 19 మరియు దిగువ నుండి 12 అంటే ఉన్నది మొత్తం అబ్బాయిలే, అమ్మాయిలు ఎవరు లేరు. వరుసలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇదేం గొడవ. ఉన్న అబ్బాయిల మధ్యలో అమ్మాయిలు ఎంతమంది, ఏం క్వశ్చన్ ఇది, అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారా, ఉండరుగా అంటే ఆన్సర్ ఏంది, 30. కాదు, నిల్లు. సరే, చిన్న చేంజ్. ఓకేనా, మీ జీవితాన్ని మార్చేసింది. అవునా కాదా? రైట్ అమ్మా. వాడు ఇచ్చిందేమో అబ్బాయిల గురించి, ఆ రో మొత్తం అబ్బాయిలని వాడే చెప్పాడు, స్టార్టింగ్లో చెప్పాడు అబ్బాయిల వరుసలో. మరి అబ్బాయిల వరుసలో అమ్మాయిలు ఎంతమంది ఉంటారు, ఉండరు, 0. కాబట్టి నిల్, ఎవడు లేడు. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఒక్క అమ్మాయి కూడా లేదు. మరి 30 ఏంది? అవును, అబ్బాయిలు 30 మంది. అబ్బాయిలు 30 మంది ఉంటే అమ్మాయిలు 30 మంది ఉన్నారంటే 10 మంది ఉన్నారో 0 ఎవడని చెప్పాడా నీకు అక్కడ? నాకైతే చెప్పాడు 0 అని. ఎందుకో తెలుసా, ఇది అబ్బాయిల వరుస అబ్బాయి, అమ్మాయిలు లేరు అని. అవునా కాదా? ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ని చూసుకోకపోతే ఎగ్జామ్లో ఏమవుతుందంటే చాలా బయటకు వచ్చిన తర్వాత మీ బాధ ఉంటుంది సరా, దానికి కొలవడానికి స్కేల్స్ ఉండవమ్మా. ఓకే, అంత భయంకరమైన బాధలు ఉంటాయి. ఓకే, దయచేసి అలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేయొద్దు. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇళ్ళ వరుసలో మా ఇల్లు ఇరువైపుల నుండి 12వ స్థానంలో ఉంది అంటే మీనింగ్ ఏంది? ఇరువైపులు అంటే నువ్వు ఇలా అనుకున్నావు అనుకో, ముందు వెనకాల లెక్కలు వస్తాయి. అవునా కాదా? అంటే ఫ్రంట్ నుంచి చూసినా 12, బ్యాక్ నుంచి చూసినా 12. అట్ట కాదు సార్, ఇది మా ఇల్లు అనుకో, ఇటు కొన్ని ఇల్లు ఉన్నాయి అనుకో, ఎడమ వైపు నుంచి చూసినా 12, కుడివైపు నుంచి చూసినా 12. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఆ వరుసలో వరుసగా ఎన్ని ఇల్లు ఉన్నాయి అయిపోయాయి, సింపుల్. సార్ లెఫ్ట్ నుంచి 12 సార్ అది చెప్పింది ఇండైరెక్ట్గా, రైట్ నుంచి కూడా 12 అంతేగా. లెఫ్ట్ నుంచి ర్యాంక్ ఇచ్చి రైట్ నుంచి ర్యాంక్ ఇస్తే ఆటోమేటిక్గా ఎంతమంది ఉన్నారో నువ్వు చెప్పలేవా? ఏం చేస్తావు, 12 + 12 - 1 అదేనా కాదా? 12 + 12 అంటే 24 - 1 అంటే ఎంతమ్మా, 23. అంటే ఆ వరుసలో ఎన్ని ఇల్లు ఉన్నాయి, 23 ఇల్లు ఉన్నాయి. అంటే ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 26 మంది అబ్బాయిలు ఉన్న తరగతిలో రాజు ర్యాంక్ 13వ స్థానంలో ఉంది. దిగువ నుండి అతని ర్యాంక్ ఎంత? ఓకేనా, ఓకే, 26 మంది ఉన్నారు కాబట్టి తన ర్యాంక్ ఆల్రెడీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఆలోచిద్దాం. ఎంతమంది ఉన్నారు మొత్తం? 26 మంది ఉన్నారు. సూపర్. రాజు ర్యాంక్ ఎంత? 13వ స్థానం ఉన్నారు. మరి 13వ స్థానం అంటే ర్యాంక్ ఓకే, 13వ స్థానం అంటే టాప్ నుంచి 13, బాటమ్ నుంచి 13? నాకు పెద్ద డౌట్ వచ్చింది. మరి మీరేమంటారు, టాప్ నుంచి అంటారా, బాటమ్ నుంచి అంటారా? ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జామ్ జరిగింది, అరే బాయ్ అమర్నాథ్ అనేవాడు ఫస్ట్ వచ్చినాడు రా బాయ్ అన్నాను అనుకో, ఫస్ట్ అనగానే పై నుంచా కింద నుంచా అని అడిగా అనుకో, అది క్లాస్లో జోక్ వేయడానికి ఎటకారానికి బాగుంటుంది తప్ప అది సీరియస్గా తీసుకోకూడదు. మన ఇక్కడ సీరియస్గా సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ అంటే పై నుంచి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అంటే పై నుంచి సెకండ్ ర్యాంక్, టాప్ నుంచి. 10th ర్యాంక్ అంటే టాప్ నుంచి 10th ర్యాంక్, అంతేగాని ఫస్ట్ ర్యాంక్ అనగానే పై నుంచా కింద నుంచా అని డౌట్ అడగకూడదు. అది బై డిఫాల్ట్ కండిషన్. అవునా కాదా? ఇక్కడ కూడా 26 మంది అబ్బాయిలు ఉన్న తరగతిలో రాజు ర్యాంక్ 13వ స్థానంలో ఉంది అనగానే మనం ఏం చేయాలి, వెంటనే ఓహో టాప్ నుంచి 13 అని గుర్తించాలా. ఓకేనా, అందుకనే వాడు టాప్ నుంచి ఇచ్చాడు కాబట్టి నిన్నే అడిగాడు దిగువ నుండి అతని ర్యాంక్ అంటే బాటమ్ నుంచి అతని ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. అవునా కాదా? ఏం చేయాలని చెప్పాను నేను మీకు బేసిక్స్లో, మొత్తం 26 మంది, ఇతని ర్యాంక్ ఎంత, ఒకవైపు నుంచి 13, ఆ తర్వాత మళ్ళీ వాడిని యాడ్ చేయాలి కాబట్టి +1. అవునా, 23 నుంచి 13 పోతే 13 ఒకటి యాడ్ చేసేద్దామా 14. అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా,
లేదమ్మా. ఇక్కడ ఎప్పుడైనా ఇలాంటి వాటిలో మళ్ళీ డౌట్ వచ్చింది అనుకో, వెరీ సింపుల్ సార్, లైన్ వేసా. ఓకే, సో ఇందులో టాప్ నుంచి మొత్తం 26 మంది, టాప్ నుంచి 13. ఓకే ఓకే, మరి మొత్తం 26 కాబట్టి బాటంలో ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. డబల్. ఓకే, మరి బాటం నుంచి ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ కింద ఉన్న వాళ్ళు 13, వీడొకడు 14. అంటే బాటం నుంచి వీడి ర్యాంక్ ఎంత? 14th ర్యాంక్. సరిపోయిందా లేదా? మా ఒకసారి ప్రాక్టీస్ చేయడం అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి అనడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ప్రాక్టీస్ ఏ లెవెల్లో ఉండాలంటే, ఇదే క్వశ్చన్ నాకు ఎగ్జామ్లో ఇస్తే ఒకవేళ నాకు దీంట్లో కొన్ని డౌట్ అని వచ్చింది అనుకో, ఏంటి సో ఫార్ములా ఏంటి -1 +1, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ +1 చేసాం, మనం ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్కి -1 కూడా చేసాం, అవునా కదా? ఇక్కడ చూడండి -1 చేసాం, నాకు డౌట్ వచ్చింది +1 -1. అప్పుడు నేను మళ్ళీ ఈ డయాగ్రామ్ ఏంటి ఇలాగా అని కన్ఫ్యూజన్ రాకూడదు. నేను అసలు క్లియర్గా చెప్తాను చూడండి, నా మైండ్లో నాకు పిక్చర్ చెప్తాను. 26 మంది రాబాయి, చూడండి నేను కళ్ళు మూసుకొని నా మైండ్లో పిక్చర్ కనబడుతుంది. క్వశ్చన్ చదివా, 26 మంది ఉన్నారు, వీడి ర్యాంక్ టాప్ నుంచి 13. ఓకే, అంటే ఇక్కడ 13 అయిపోయింది, ఇంకా కింద 13 మంది ఉన్నారు. బాటం నుంచి ఎంత అంటే ఇక్కడ కింద 13, ఇక్కడ 14. ఓకే, సో ఆన్సర్ ఇస్ 14. అంటే నాకు పేపరు పెన్ను ఏమీ అవసరం లేదు, చూడడం చెప్పేయడం ఆన్సర్స్, అంతేనా కాదా? అంత పర్ఫెక్ట్గా బొమ్మ మన కళ్ళెదురు కనపడాలి. ఓకే అమ్మాయి, దీని బొమ్మ అనొచ్చా అంటే ఎస్, ఈ చిన్నదైనా పెద్దైనా బొమ్మేగా. సో అంత పర్ఫెక్ట్గా విజువలైజేషన్ ఉండాలి. ఎంత ఎక్కువ విజువలైజేషన్ ఉంటే అంత గొప్పడు అవుతాడు లైఫ్లో. ఓకేనా? కానీ ఇది కనపడకపోతే నీ జీవితం బుగ్గిపాలైపోద్ది. బీ కేర్ఫుల్ విత్ ఇట్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 50 మంది విద్యార్థుల తరగతిలో హేమంత్ ర్యాంక్ దిగువ నుండి 17వ స్థానంలో ఉంటే పైనుండి అతని ర్యాంక్ ఎంత? ఇందా చెప్పిన మోడలేగా, టాప్ నుంచి చేసి బాటం నుంచి ఇచ్చాడు, అవునా కదా? ఏదైనా మన దృష్టిలో ఒకటేగా. మొత్తం 50 మంది, అందులో బాటం నుంచి 17, అంటే మళ్ళీ +1, అంటే ఆ 17 తీసేయాలి కదా, +1 అయిపోయింది. సో 50 - 17 అంటే 33, +1 అంటే 34. సో అంటే ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, 17 మంది హీరోయిన్లలో పూజా హెగ్డే ఎడమ వైపు నుంచి 5వ స్థానంలో నిలిచింది, కుడివైపు నుండి ఆమె స్థానాన్ని కనుగొనండి. సార్ ఈ క్వశ్చన్ తేడా లేదు సార్, అది పై నుంచి కింద నుంచి అన్నాడు, వీడేమో ఎడమ నుంచి కుడివైపు నుంచి అంటున్నాడు. ఏదైనా ఒకటేగా మనకి. సో మొత్తం హీరోయిన్లు ఎంతమంది? 17 మంది. అబ్బా, సో అందులో పూజా హెగ్డే లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో? 5, అంటే -5. ఓకే, మరి ఫస్ట్ ఎవరు ఉన్నారు? ఓకే, సో +1, అవునా కదా? సో 17 - 5 అంటే 12, +1 అంటే 13. సో ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 17 - 12 గట్ట అది అక్కడ ఆప్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకుంటే 50 - 17 చేస్తే 33 గట్ట అది ఆప్షన్స్లో ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ తీసుకుంటే 26 మైనస్ చేస్తే 13 అది ఆప్షన్స్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఒకవేళ +1 చేయడం మర్చిపోయినా సరే నీకు ఆన్సర్ కనపడుద్ది. ఆన్సర్ కనపడంగానే నేను చేసిన కరెక్ట్ అని టిక్ పెట్టుకుని వెళ్ళిపోతావు నువ్వు అంతే. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు 26 - 13 -1 చేస్తే 12, ఇందులో లేదు, నువ్వు లక్కీ. ఓకే, కానీ ఇందులో ఉంటుంది చూడండి. ఓకే, 17 - 5 అంటే 12, -1 చేస్తే 11, అది కూడా ఆప్షన్స్లో ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే, నువ్వు ఒకవేళ తప్పు చేసినా కూడా నువ్వు కరెక్ట్ చేసుకునే అవకాశం ఎగ్జామ్లో నీకు ఇవ్వడు. ఓకే, ఫ్లోలో తోసేస్తాడు అంతే, అలా తీసుకెళ్ళిపోతాడు. అలా నువ్వు పీక్స్ ఎక్కుతూ ఉంటావు, ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత వాడు ఇలా చూస్తాడు, వాడు ఇలా దూసి పడతాడు, అయిపోయింది. ఓకేనా? కాబట్టి నువ్వు తప్పు చేసినా సరే నీకు డౌట్ కూడా రానివ్వకుండా వాడు ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ నోటికి వచ్చినట్టు ఫ్రేమ్ చేయడు. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనే క్వశ్చన్ చేశానమ్మా 13, ఎగ్జామ్ పేపర్ నేనే సెట్ చేశాను 13 నాకు ఆన్సర్ తెలుసు అనుకోమ్మా. నేను క్వశ్చన్ రాసి, అరే అబ్బాయి ఆన్సర్ వచ్చేసరికి 13, ఎవరో లేవో నెంబర్లు వేసుకుంటారు అబ్బాయి, నేను ఆన్సర్ చేశా కదా అని నేను చెప్పను. వెంటనే నేనే పేపర్ ఇస్తాను కదా, పేపర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాను? అరే 13 ఆన్సరు. ఓకే, అంటే స్టూడెంట్ ఏమేం చేస్తాడు? ఓకే 12 చేసే అవకాశం ఉంది, ఓ పని చేసుకో, 12 ఒక ఆప్షన్ వేసుకో. ఓకే, ఒకవేళ 17 - 5 చేస్తే అంతేగా, వాడు కొన్ని వాటిలో కన్ఫ్యూజ్ అయ్యి 17 - 5 -1 చేసే అవకాశం ఉంది, అంటే 11 వేద్దాం. ఓకే గుడ్. సో అంటే ఈ 3 ఆప్షన్స్ నేను మ్యాండేటరీగా ఫిక్స్ చేసుకుంటా. ఇంకేదైనా ఆప్షన్స్ అంటావా? ఇంకా ఎవరైనా ఎలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు డౌట్ వచ్చింది అనుకో, అంటే ఒకవేళ 17 + 5 వేసే అవకాశం ఎవరు ఉందనుకుంటే అది వేసేసుకుంటా. అంటే నువ్వు ఎన్ని రకాలుగా కన్ఫ్యూజ్ అవుతావో అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటాం. అర్థమైందా?